ఏలూరు 17/3/2026 మానవులందరికీ దేవుడు ఒక్కడే అని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఏలూరు నగర అధ్యక్షులు మహమ్మద్ సాజిదుల్లా అన్నారు. రంజాన్ నెల ఉపవాసాలు పురస్కరించుకొని నేడు ఏలూరు తంగిలముడి శ్రీ సూర్య పబ్లిక్ స్కూల్లో రంజాన్ నెల విశిష్టత తెలిపే కార్యక్రమం ఎస్ఐఓ నిర్వహించింది. ఈ సందర్భంగా సాజిదుల్లా ప్రసంగిస్తూ రంజాన్ నెల ఖురాన్ అవతరించిన నెల అని, దాని కృతజ్ఞతగా 30 రోజులు ఉపవాసాలు మనందరి దైవం విధించాడని, వారి ఆదేశాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసాలు ఉంటారని పేర్కొన్నారు. నేడు సైన్స్ పరిశోధనల ద్వారా ఉపవాసాలు ఉండటం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా నివారిస్తుందని తేల్చిందన్నారు. దీనితో పాటు ఉపవాసాలు ఉండటంతో ఆకలి బాధ తెలిసి పేదవారు అనిపిస్తున్న ఆకలి బాధలను తీర్చే ఆలోచన మనలో కలుగుతుందన్నారు. మరో వక్త జమాత్ ఇస్లామీ హింద్ కార్యకర్త షేక్ ఇలియాజ్ మాట్లాడుతూ, అల్లా ఈ నెలలో ప్రతి మనిషి తన సంపాదనలో మిగులు ఉన్న సంపాదనపై 2.5% జకాత్ తీసి పేదవారికి పంచాలని ఆదేశించాలని తెలిపారు. మిగులు సంపాదన లేకపోతే 2.5 కేజీలు బియ్యం లేదా గోధుమలు ఫిత్రా ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది లెక్కించి పేదవారికి పంచాలని అన్నారు. ఇస్లాం ధర్మం ఖురాన్ ద్వారా తల్లిదండ్రులను ప్రేమించడం, ఉపాధ్యాయులను గౌరవించడం, పరమత సహనం, పొరుగువారి హక్కులు నెరవేర్చాలని ఆదేశాలు ఇస్తుందన్నారు. సూర్య స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు బాగా చదివి స్కూల్కి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏహెచ్ కార్యకర్త సయ్యద్ మాలిక్, ప్రిన్సిపల్ డి డానియల్, ఆఫీస్ ఇన్ఛార్జ్ లలిత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనేక ట్రెడిషనల్ కల్చర్స్ కలిసి ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి శాంతిని ప్రబోధించాలని ఖురాన్ కూడా ఇదే చెప్తుంది. అందరి దేవుడు ఒకడే చెప్తుంది. ఆ ఒక్క నిజమైన దేవుని ఆరాధించాలని చెప్తుంది. శాంతిగా ఉండాలి అని చెప్తుంది. పొరుగువారి పట్ల మంచితనంతో ఉండాలని చెప్తుంది. ఒక చోట ఉంది, పొరుగువారు ఆకలితో ఉంటే మీరు కూడా ఆకలిగా ఉన్నట్లే అని చెప్తుంది. అంటే పొరుగు ముస్లిం అని చెప్పలేదు, పొరుగు క్రిస్టియన్ అని చెప్పలేదు, పొరుగు వారు అన్నారు. అంటే పొరుగు వారిలో అన్ని మతాలు అన్ని ధర్మాలు వస్తాయి. ఎక్కడ ఇస్లాం ఇతర మతాలని ఇతర ధర్మాలని కించపరచమని అగౌరవపరచమని కింద చూపు చూడొద్దని ఎక్కడ చెప్పట్లేదు. అర్థమైందా? మన 14 hours ఏదైతే 14-15 గంటలు నువ్వు ఆకలిగా ఉంటావో, యాక్చువల్గా మనకు ఆకలిస్తే ఏమవుతుంది? కడుపు నొప్పి, కడుపులో మంటగా ఉంటుంది. ఎందుకు అవుతుంది అంటే యాక్చువల్గా అది ఆకలి వేస్తున్నప్పుడు లోపల మన ఎంజైమ్స్ ఏమవుతాయంటే లోపల ఉన్న ఫ్యాట్ని మిగతా బాడీ పార్ట్స్ని తినడానికి ప్రయత్నిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ఉంటుందా, ఫ్యాట్ ఉంటుందా, దాన్ని తినడానికి ప్రయత్నిస్తాయి. అవేంటి? మనకి క్యాన్సర్కి వేరే ఇతర ఆరోగ్యాలకి కారకం అవుతాయి. అవి తినడానికి ప్రయత్నిస్తాయి. మనం 14-15 గంటలు సుదీర్ఘంగా లోపల ఒక్క చుక్క నీళ్లు కూడా వెళ్ళకుండా ఉంటే లోపల ఉన్న బాడీ ఏం చేస్తుంది? ఎంజైమ్స్ ని డిటాక్స్ చేస్తుంది, తినడానికి ప్రయత్నిస్తాయి. ఏదైతే మన క్యాన్సర్కి పెద్ద పెద్ద రోగాలకి కారణం అవుతాయో బ్యాక్టీరియా, దాన్ని తినడానికి ప్రయత్నిస్తారు. అదొకటి. ఇప్పుడు చెప్పింది WHO. కానీ 1400 సంవత్సరాల క్రితం మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ద్వారా మనకి ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డారు. దేనికి? ఇప్పుడు దానికి అమలుగా వస్తుంది. WHO ఏం చెప్పింది? మీరు 14-15 గంటలు రోజుకి ఆకలి దప్పులతో ఉంటే మీ బాడీలో ఉండే ఏదైతే వ్యాధికి కారణమయ్యే, క్యాన్సర్కి కారణమయ్యే డిటాక్స్ అవుతుందో ఉంటుందో దాన్ని క్లియర్ చేసే, నయం చేసే ఎక్కువగా పాజిటివ్స్ ఉన్నాయని చెప్తుంది. ఇంకోటి నుంచి పండుగ ముందు రోజు వరకు మనకు తెలిసి తెలియని తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు ఏదైతే మనం చేస్తామో వాటి మూలంగా ఫిత్రా అనేది చెల్లించాలి. ఫిత్రా అనేది ఏం చేయాలి? చెల్లించాలి. ఒక వాహనంలో మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, బండి వేసుకొని, బైక్ కానీ కారు కానీ వేసుకొని వెళ్తున్నామా? మన తల్లిదండ్రులు వేసుకెళ్తుంటారు, మీరు కూడా తోలుతూ ఉంటారు. ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ గారు ఆపారనుకోండి, మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఒకసారి హెల్మెట్ ఉండదు.
ఏం చేయాల్సి వస్తుంది? ఏం చేయాలి? ఫైన్ కట్టాల్సి ఉంటుందా లేదా? చెల్లించాలి. కొంచెం పిల్లల గురించి చదివించి మాకు చెప్పే ఉద్దేశం కూడా మంచిగా జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకు తెలిసి తెలియని తప్పులు ఏదైతే రంజాన్ నెలలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయో దాని విధంగా మిత్రాన్ని మనం చెల్లిస్తాం. ఇది ఎవరికి చెల్లిస్తాం? మిత్ర అనేది అంటే డబ్బును వారికి ఇస్తామా? ఈ అమౌంట్ అనేది మిత్ర అనేది మనం రోజు తినే ఆహారం ఉంటుంది కదా, ఆహారం ఏం తీసుకుంటాం? ఏం తీసుకుంటామా? మిమ్మల్ని చెప్పమ్మా, ఏం తీసుకుంటాం?